జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఓటింగ్ భయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ ఓటర్లని అధికార పార్టీ నాయకులు ఇక్కడ చేర్పించారన్నారు. సెంటిమెంట్తో తాము ఎన్నికలకి పోవడం లేదని, నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ చేసిన అభివృద్ధితోనే తాము ఎన్నికలకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమం అంటున్న కాంగ్రెస్ మంత్రులు గత 22 నెలలుగా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో రౌడీ మూకలతో ప్రదర్శనగా వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేశారని విమర్శించారు. నామినేషన్ సమయంలోనే పరిస్థితి ఎలా ఉంటే ఉప ఎన్నికల్లో గెలిచాక ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలి అంటున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తుంది. దాంట్లో భాగంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. సార్, అక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించి ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారం బీఆర్ఎస్ పార్టీ మన కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారంలో చొచ్చుకొని పోతున్నారు. గత వారం రోజులుగా డోర్ టు డోర్ పోయి అందరూ కూడా డేటా తీసుకొని డోర్ టు డోర్లో ఓటర్ల వెరిఫికేషన్ చేసుకునే భాగంలో అనేక దొంగ ఓట్లు బయటపడతా ఉన్నాయి. ప్రతి ఇంటింటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ చేసిన సేవలని, మరి కేసీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండో, మరి కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిండు అనే వివరాలను కూడా అన్ని విషయాలు ప్రజలకు చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం రాబోయే రోజుల్లో మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది, మరి హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చి ప్రజలకు అందే విధంగా ఫైట్ చేస్తారని కూడా ఇలా మేము ప్రజలకు చెప్తా ఉంటే వాళ్ళు మంచిగా సానుకూలంగా స్పందిస్తుంటారు. అయితే ప్రధానంగా మీరైతే దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో, 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టులో ఉన్న ఓట్లే ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా? లేదండి, సెప్టెంబర్ 2 నాడు ఇలా కొత్త ఓట్లు దాదాపు 19,000 ఓట్లు యాడ్ అయినాయి. 19,000 యాడ్ అయినాయి. ఈ 19,000లో దాదాపు 16,000 ఓట్లు దొంగ ఓట్లే ఉన్నాయి క్లియర్ కట్గా. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక రూమ్లో 44 ఓట్లు ఉన్నాయి. ఆ ఇంటి ఓనర్ని అడిగి ఇంట్లో ఎవరు ఉంటారంటే 2 ఉంటారు అని చెప్పిండ్రు. మరి 44 మంది పేర్లన్నీ ఎక్కడి అంటే ఇవి ఎక్కడో మాకు తెలియదండి, మాకు ఐడియా కూడా లేదని చెప్పేసి అంటుండ్రు. ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటా పోతా ఉంటే ఒక సింగిల్ రూమ్ ఉంటే ఆ సింగిల్ రూమ్లో దాదాపు 32 ఓట్లు ఉంటాయి, ఒక పోర్షన్లో 54 ఓట్లు ఉంటాయి. ఈ విధంగా విపరీతంగా ఓట్లుండి ఆ ఇంటి ఓనర్ సరే వీళ్ళ పేర్లు ఎప్పుడైనా చూసిండ్రంటే ఇక్కడ ఎవరు ఉండరండి, వీళ్ళ పేర్లు మేము ఎప్పుడు చూడలేదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ విధంగా దొంగ ఓట్ల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్కి అందరూ కూడా 50 మీరు రాండి అని చెప్పేసి వాళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేసుకుని ఇక్కడ ఉన్నాయి వాళ్ళ వీళ్ళ పేర్లు అక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా దొంగ ఓట్లే, దీంతో గెలుద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఓడిపోయింది తెలిసే ఈ అనైతిక చర్యలకు పాల్పడుతుంది. అంటే ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఈ విధంగా ఆరోపణలు చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ నేతలు కానీ చెప్తున్నారు. మేము ఖచ్చితంగా గెలుస్తున్నామండి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఈ అనైతిక చర్యలకు పాల్పడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే మీరు దొంగ ఓట్లు అని చెప్తున్నారో, నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయింది. ఎవరైతే సినీ హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో, సమంత కానీ తర్వాత మిగతా హీరోయిన్లు ఒక 3 ఉన్నారు, జూబ్లీహిల్స్ ఓటర్లు కానీ చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం అయింది. దీనిపై ఎన్నికల అధికారి దానికి సంబంధించి ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళపై కేసులు నమోదు. అయితే మీరు చెప్తున్న ఈ దొంగ ఓట్ల విషయంలో ఎందుకు ముందుకు రావట్లేదు అధికారులు? ఎందుకు మేము అంత స్పష్టంగా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి మేము సుదర్శన్ రెడ్డి గారికి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి ఆయనకు స్పష్టంగా ఇచ్చినాము. వాళ్ళు ఇప్పటిదాకా ఏం యాక్షన్ తీసుకోలేదు. దాంతో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. న్యాయస్థానంలో కేసు పెండింగ్ ఉంది. మన కోర్టు ఏ డైరెక్షన్ తీసుకుంటే చూద్దాం. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? 22 నెలల నుంచి ఏం అభివృద్ధి జరిగింది హైదరాబాద్ నగరంలో? ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. 1 కోటి రూపాయల పని శాంక్షన్ చేయాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిన్న మొన్న వర్షాలకు రోడ్లన్నీ కూడా అధ్వానం అయిపోయినాయి. ఏ ఒక్క కార్యక్రమం కూడా 22 నెలల కార్యక్రమంలో కొత్తగా పునాది వేసి దాన్ని ప్రోగ్రెస్గా సగం దిశగా తీసుకుపోయిన సందర్భం లేదు. అన్ని గత ప్రభుత్వం చేసిన పనులని ఈ యొక్క ప్రభుత్వం ఇనాగ్రేషన్ చేస్తుంది. కొత్త అభివృద్ధి కార్యక్రమమే లేదు. నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందిందని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ కనిపించిన క్యారెక్టర్లు ఇంకా ఎక్కువ క్యారెక్టర్లు కనిపించే అవకాశం ఉంది. ఇలా రౌడీ క్యారెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు కనిపించిన క్యారెక్టర్లు ఇంకో 10 రెట్లు ఎక్కువ కొత్త క్యారెక్టర్లు కనిపించే అవకాశం. ఇవాళ నేనే ఇంతమంది క్యారెక్టర్లు, ఇంతమంది ఆ చెవికి పోగులు పెట్టుకున్న క్యారెక్టర్లు 10 మందిని చూసినా, ఇక్కడ మొత్తం పచ్చబొట్లున్న క్యారెక్టర్ ఒక 20-30 మందిని చూసినా, పెద్ద గడ్డం క్యారెక్టర్, వెనక జడలేసుకున్న క్యారెక్టర్లు, ఇవన్నీ కొత్త క్యారెక్టర్లు గతంలో చూడలేదండి నేను. మరి అందరినీ చూసే అవకాశం, వీళ్ళందరినీ చూసే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వాళ్ళు కల్పిస్తారేమో భవిష్యత్తులో.
మరి అది జూబ్లీస్ ప్రజలే ఆలోచించుకోవాలి. ఏదైతే నవీన్ యాదవ్ ఈరోజు నామినేషన్ వేసిందో అంతా కూడా రౌడీ ముక్కలు తీసుకొచ్చేసి నామినేషన్ చేశారంటూ కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్నారు. అభివృద్ధి కావాలంటే మళ్ళీ మాగంటి సతీమణిని గెలిపించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విల్సన్తో రామ్ నరేష్, మహాన్యూస్, తెలంగాణ భవన్ నుంచి. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.